బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ రేపు ఢిల్లీకి వెడుతున్నారు. పార్టీ హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన బండి హస్తిన వైపు వెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో బండి పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. రేపు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, హిమబిందు గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తర్వాత బీజేపీ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. దానికి ప్రధాన కారణము రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. బండి సంజయ్ కి మళ్లీ కీలక బాధ్యత అప్పజెప్పనున్నారు అని చెప్పేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బండి సంజయ్ కి మరోసారి ఒక కీలక పదవి కూడా కట్టబెట్టబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దానికి ప్రధాన కారణము మనం చెప్పుకోవాల్సింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 సీట్లు తీసుకురావడమే. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నేతృత్వంలోనే ఇది సాధ్యమైందని కూడా అప్పట్లో చాలా మంది అన్నారు. బండి సంజయ్ వచ్చాకే పార్టీకి ఒక ఊపు వచ్చింది, ఒక హైప్ తీసుకొచ్చారనేది కూడా ప్రధానంగా అప్పట్లో ప్రచారం నడిచింది. బండి సంజయ్ కున్న ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, బండి సంజయ్ మాట్లాడితే లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసే విధంగా ఒక ఇంటి పక్క మనిషి మాట్లాడుతున్నాడో, లేకపోతే ఒక బ్రదర్, లేకపోతే ఒక ఇంటి పక్కన అంకుల్, ఒక తెలిసిన వ్యక్తి మాట్లాడుతున్న వ్యక్తిలా ఒక కామన్ మ్యాన్ కి రీచ్ అయ్యేలా, అప్రోచబుల్ అయ్యేలా బండి సంజయ్ ప్రసంగాలు ఉంటాయని కూడా ప్రధానంగా అందరూ అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. బండి సంజయ్ కి ఒక ఫైర్ బ్రాండ్, నిర్భయంగా ఎవరినైనా కూడా ఎదురుదాడికి సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా విమర్శలలో కూడా ఒక క్వాలిటేటివ్, ఒక ఏది పడితే అది మాట్లాడరు. సబ్జెక్ట్ రిలేటెడ్ పైనే ప్రధానంగా అపోజిషన్ పార్టీ పైన కూడా క్వశ్చన్ చేస్తారనేది ఆయనకు ఒక ముద్ర ఉంది. అలాగే దానితో పాటు బండి సంజయ్ వచ్చాకే పార్టీకి చాలా ఒక హైప్, ఒక నార్మల్ గా గడిచిన కొద్దేళ్లుగా బీజేపీ పార్టీ అనేది ఏదైనా ప్రభుత్వంతోనే అలయన్స్ పెట్టుకోవడమో, లేకపోతే కొంతవరకే సీట్లు గెలుచుకోవడమో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అని ప్రధానంగా కూడా ఒక వాదన ఉంది. కానీ 2019 పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అనూహ్యంగా బీజేపీ మాత్రం పుంజుకుందనే చెప్పుకోవాలి. ఎవరు ఊహించని విధంగా 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడము, తదనంతరము ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు రావడము, ఆ తర్వాత మళ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు 14% ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు వేయడం కూడా, ఇదంతా కూడా ఒక చెప్పాలి అనంటే బీజేపీకి రాబోయే ఇక్కడ నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎడ్జ్ ఉందనేది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ ని మాత్రము పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ ప్రయాణించనున్నారు. రేపు జరగాల్సిన ప్రజాహిత యాత్ర ఎల్లుండికి వాయిదా వేశారని చెప్పేసి కూడా ప్రధానంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు తెలిపారు. అయితే దీనితో పాటు రేపు హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్, ఇల్లందకుంట మండలాల్లో కొనసాగాల్సిన ప్రజాహిత యాత్ర ఎల్లుండికి వాయిదా పడినట్లు కూడా ఆయన ప్రస్తావించారు. మళ్లీ బండి సంజయ్ ఒక కొత్త పదవితోని, ఒక కొత్త ఎనర్జీతోని మళ్లీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం కాబోతున్నారనేది కూడా ప్రధానంగా ఒక ప్రచారం నడుస్తోంది. అయితే బండి సంజయ్ కి ఉన్న ఒక అందరూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఇది. బండి సంజయ్ కి ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, బండి సంజయ్ ఏదున్నా కూడా బోల్డ్, ఓపెన్ మైండెడ్ గా మాట్లాడతాడని చెప్పేసి కూడా రాజకీయాల్లో సహజంగానే డిప్లొమసీ మెయింటైన్ చేస్తారు. కానీ బండి సంజయ్ ఒక లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లా ఏదున్నా కూడా ఓపెన్ గా మాట్లాడతారు. బహిరంగంగానే ఎవరినైనా కూడా విమర్శిస్తారు అనేది కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్ గా రాజా సింగ్ తర్వాత బీజేపీ పార్టీలో ఒక ముద్ర ఉంది. కానీ ఇప్పుడు మాత్రము జోరుగా ప్రచారం సాగుతోంది. మళ్లీ బండి సంజయ్ కి ఒక బాధ్యత చెబితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో
ఈ ఫైర్ బ్రాండ్ మళ్ళీ విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు 8 నుంచి 10 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా ప్రధానంగా ఢిల్లీ హైకమాండ్ ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని కూడా ఒక ప్రచారం నడుస్తోంది. మరి చూడాలి బండి సంజయ్ కి మరోసారి బాధ్యత అప్పయ్యాక ఆయన ఎలాంటి ప్రచారం చేయబోతున్నారో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూడాలి. మనము దీనికి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఒకసారి బండి సంజయ్ అధ్యక్షతన ఇక్కడ ప్రధానమంత్రి వచ్చినప్పుడు పరేడ్ గ్రౌండ్స్ లో ఒక సభ పెట్టారు, బహిరంగ సభలో. అప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి స్టేజ్ పైన అందరం చూసాము, అప్పుడు లైవ్ లో అభినందించారు, బాగా ఏర్పాట్లు చేశారని. ప్రధానంగా పబ్లిక్ ని బాగా పూల్ చేస్తారు, మ్యాసివ్ గా క్రౌడ్ ని కూడా తన సభలకి బండి సంజయ్ తీసుకొస్తారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి కారణము ఈ గ్రాంధికమైన భాష కాకుండా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తారనేది కూడా ఒక ముద్ర బండి సంజయ్ కి ఉంది. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా మరోసారి బండి సంజయ్ కే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీకే ఈయన పరిమితం అవుతారా, లేకపోతే వేరే గెలుపు గుర్రాలు ఏవైతే బీజేపీ పార్టీ నుండి టికెట్లు రేపు అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగతా వాళ్ళందరి తరఫున కూడా ప్రచారం చేసి వాళ్ళకి కూడా మరోసారి పార్టీకి హైప్ చేస్తారా అనేది కూడా మనకి రేపు సాయంత్రం దీనిపైన పూర్తి సమాచారం వస్తుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.